అందరికీ నమస్కారం. ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. ఈ సినిమాకి సంబంధించి అన్ని చోట్ల తెగ మాట్లాడేశాను నేను. మీ అందరికి ఇవాళ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఫుల్గా ఓపెన్ అప్ అయ్యారు. నాకు అయిపోయింది ఆల్రెడీ మాట్లాడేసి ఉన్నాను. అండ్ ఇందాక ఇది స్టార్ట్ చేసే ముందు ఒకసారి జర్నీ చూపిస్తే చూస్తూనే అలసిపోయాను నేను. ఏంటి ఇన్ని చోట్ల తిరిగానా, ఇంత తిరిగామా అని. బట్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫీలింగ్ అండి ప్రతిసారి ఇలా. సినిమా రిలీజ్ ముందు ఇలాంటి ఈవెంట్కి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఈవెంట్ పెట్టినప్పుడు కొంచెం టెన్షన్గా, నర్వస్గా ఉంటుంది సినిమా ఎలా ఆడుతుందని. సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇలా ఈవెంట్ పెడితే చాలా బ్లాంక్గా ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఏం చెప్పాలి, థ్యాంక్స్ కంటే ఏం చెప్పగలం అన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఫీలింగ్లో ఉండిపోతుంది. టీం అందరికీ ఆల్రెడీ ఏదో ఒక విధంగా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసి ఉంటాం, బోల్డెన్ ఇంటర్వ్యూలో, బోల్డెన్ ఈవెంట్స్లో. అది కూడా అయిపోయింది ఒక రకంగా నా సైడ్ నుంచి అయితే. సో తెలియని ఒక తృప్తి, ఒక అమేజింగ్ ఫీలింగ్, ఒక నైస్ ఈ ఈవినింగ్ ఇలా జస్ట్ స్పెండ్ చేయడం, అందరి మాటలు వింటాం. అండ్ అందరూ ఫైనల్గా టీంలో ఒకళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటే, ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు. నాకు మాట్లాడే ఛాన్స్ బోల్డ్ అంత వచ్చింది. బట్ ఇట్ వాజ్ అమేజింగ్, ఇట్ వాజ్ ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను డెఫినెట్గా ఒకటి మాత్రం ఈరోజు శౌర్య స్పీచ్, లేదంటే మన జస్టిన్ స్పీచ్ విన్న తర్వాత, మన దర్శి స్పీచ్ విన్న తర్వాత ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే, నేను చాలామంది పేర్లు మిస్ అయిపోతున్నా. వాళ్ళు కవర్ చేసినట్టు మాత్రం నేను చేయలేను. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేర్లైనా మర్చిపోతే కనుక క్షమించండి. ముఖ్యంగా మహి బంగారం, మై కేరా, ఐ లవ్ యూ. అసలు ఈ సినిమాకైనా సరే చాలామంది టెక్నీషియన్స్ కష్టపడాలి, చాలామంది యాక్టర్స్ కష్టపడాలి. అందరూ కలిసి ఒక సినిమా చేస్తారు సరే, కానీ ఆ సినిమాకి కొన్నిసార్లు మాత్రం ఏదో ఒక మ్యాజిక్ కుదురుతుంది, ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు కదా, ఏదో మ్యాజిక్ జరుగుతుంది. ఐ థింక్ హాయన అన్నకి ఆ మ్యాజిక్ కేరా. సో మేమందరం ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా సరే ఆ మ్యాజిక్ యాడ్ చేసేసింది సినిమాకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేరా, ఐ లవ్ యూ. అండ్ మృణాల్ కానీ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఈరోజు చాలా మిస్ అవుతుంది ఇక్కడ ఉండటం. నాకు కూడా చెప్పింది, మొన్న నేను యూఎస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్లో తను కలవటం జరిగింది. అండ్ నేను మిస్ అయిపోతున్నానని చాలా ఫీల్ అయింది. సో తనకి బట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనందరితో కలిసి ఒక పార్టీ ప్రామిస్ చేసింది. అండ్ మా దర్శి చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు ఈ సినిమాకి ఫస్ట్ నుంచే. అండ్ తనకి ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తున్నానన్న ఫీలింగ్ కాకుండా ఇది నా సినిమానే అని చాలా నమ్మి చేశాడు ఈ సినిమాని. ఐ థింక్ అలాంటి ఒక ఎమోషన్ ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా ఈ సినిమాతో ఫామ్ అయింది. అది ఎవరు కూడా ఏదో మనం చేసామా, పని అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా అందరూ ఓన్ చేసుకున్నారు, ఇది నా సినిమా అని ఓన్ చేసుకున్నారు. అందుకే ఐ థింక్ ఆ చిన్న ఒక స్పెషల్ మీరు ఫీల్ అవ్వగలిగారు సినిమా చూస్తున్నప్పుడు. కానీ జయరామ్ గారు అండ్ శిల్ప గారు, మా తెలుగు సినిమాలో ఈ సంవత్సరంలో బోల్డ్ ఎంతమంది విలన్లు ఉన్నారండి. మర్డర్లు అలాంటి రకరకాల వైలెంట్ థింగ్స్ చేశారు. కానీ ఐ థింక్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ యు ఆర్ ద బిగ్గెస్ట్ విలన్ ఫర్ 2023 in Telugu, I guess. Because it's technically you hardly did anything. You were like, but they were so related to Mahi or Viraj or Yashna so much that little things you say no to them also like really hurt them so much, and they were like, bro. And that itself shows that how brilliant you played the role. Thank you so much, ma'am. And Ritika, absolute pleasure to have you in the film. And today only I'm getting to meet you. Thank you so much for doing this. And Telugu సినిమాలో నా వయసులో ఉన్న హీరోకి నీ వయసులో ఉన్న కూతురు, ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్. థ్యాంక్ యూ. And Shivani garu, thank you so much for these two wonderful kids. Thank you so much. And Hesham, what can I say? Hesham is like ఏమంటారు, I really genuinely feel ఏ ఫీల్డ్ పర్టికులర్గా ఆర్ట్లో ఏంటంటే, అది యాక్టింగ్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, మనలో ఉన్న ఆ చిన్న పిల్లోడిని, ఆ ఇన్నోసెన్స్ని మనం ఎంతగా కాపాడుకోగలిగితే మనం అంత మంచి ఆర్టిస్ట్ అవుతామని నేను నమ్ముతాను, నేను జెన్యున్గా నమ్ముతాను. సో మనలో ఉన్న పిల్లోడిని కాపాడుకోవడం కోసం మనం కష్టపడుతూ ఉంటాం. కానీ హేషామ్ పిల్లోడిలో ఉన్న పిల్లోడు. సో బయట పిల్లోడే, లోపల పిల్లోడే. సో ఇంకా తను రీచ్ అవ్వగలిగే ఎత్తుకి దానికి ఇంకొక లిమిటేషన్ లేదు. అంటే అంత ఏదైనా సరే బోల్డ్ అంత ప్రేమతో, బోల్డ్ అంత ఇన్నోసెన్స్తో వస్తుంది తనలోంచి వర్క్.
అది అది మీకు ప్రతి బీట్లో ప్రతి సౌండ్లో ఆయనలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు. అండ్ నాకు నేను ఆల్మోస్ట్ రీ రికార్డింగ్ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు మ్యాజిక్ చేస్తుంటే పక్కన కూర్చొని వింటూ ఉండేవాడిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఆల్సో హిషామ్. ఐ అబ్సల్యూట్లీ లవ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు జస్ట్ సీ యూ క్రియేట్ దట్ మ్యాజిక్. అండ్ రిలీజ్ రోజు నాకు ఇంకా గుర్తుంది, మా షో అంతా అయిపోయిన తర్వాత అందరం టీంతో మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఒక పియానో ఉంది. అప్పటికప్పుడు జస్ట్ కూర్చొని మా సినిమాలో ఉన్న పాటలన్నీ ఒక మెడ్లీ లాగా ఒక 20 సెకండ్లు ప్లే చేశాడు. ఒక్కసారి ఈ ప్రపంచం కూడా వినాలి, ఇది ప్రపంచం కూడా చూడాలి అనిపించింది. అంత అంటే ఏంటి మాకేనా ఈ అదృష్టం అనిపించింది. సచ్ అమేజింగ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ యశామ్. యూ ఆర్ ద సోల్ ఆఫ్ హై నాన్న. And Sanu sir, what can I say? I keep joking to everyone saying Sanu sir did Hindi films, Sanu sir did Malayalam films, Sanu sir did Tamil films, and Sanu sir did Nani films. You can't claim you did Telugu films. All 3 films are mine, and I want it to be that way only. And I always say this about Sanu sir because I think in DOPs, I look up to a lot of DOPs, love their work and all that, but I think Sanu sir tops the list for me because Sanu sir, I genuinely believe any technician has to be not about their mark or their brand or how they will make their work dominate. So they have to own the film and they have to be a tools for the narrative. And I feel Sanu sir is a great storyteller with his camera. And I think that becomes a very big asset. చాలా పెద్ద ఆస్తుంది అది. ఒక తన డైరెక్టర్కి, తన ఆర్టిస్టులకి, తన యాక్టర్స్కి అదొక చాలా పెద్ద బలం అయిపోతాడు. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక కథ చెప్తుంది. ఆ సినిమాలోకి, ఆ కథలోకి, ఆ సీన్లోకి, ఆ మూడ్లోకి మనం ఇంకొంచెం చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్తాడు సాను సార్. సో సాను సార్ చేతిలో సినిమా ఉందంటే నేను ఒక రకంగా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు అనమాట. అంత నమ్మకం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. థ్యాంక్ యూ. My every film with you has been special. Film Jersey, Shyam Singh, and now Hi Nana. I wish to make so many more. This is just the beginning. Thank you so much once again. And Vijendra garu, Mohan garu, first film. And చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, చాలా కొత్త విషయాలు రోజుకి కొత్త విషయాలు తెలుస్తుంటాయి మీకు. అయితే నాకు ఒకటే ఏంటంటే, నేను చాలా మందికి అగెయిన్స్ట్గా వెళ్ళి, అంటే చాలా మంది ఏంటి ఈ టైంలో కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటుంది అంటున్నప్పుడు I somehow believe ఆ కొత్త ఒక ప్రొడక్షన్ హౌస్కి ఒక మంచి నిజంగానే ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ కనుక అవ్వగలిగితే, ఒక ఫస్ట్ సినిమా, ఒక ఫస్ట్ జర్నీ, దెన్ ఇట్ గివ్స్ అ గ్రేటర్ హై. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యూ గైస్ got to experience it today, of making a good film, of making a great film, and of getting so much love from the audience. And నేను నమ్మింది నిజమైనందుకు అండ్ ఈ జర్నీ ఇంత అద్భుతంగా మీకు స్టార్ట్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఎడిటర్ ప్రవీణ్ యాంథనీకి తన సినిమా బిగినింగ్ నుంచి సినిమాని పూర్తిగా నమ్మిన ఒక టెక్నీషియన్ ఎప్పుడు కూడా. అండ్ తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, వీళ్ళందరూ కూడా అంటే ఈ సినిమాకి ఒక సాలిడ్ గాడ్ లాగా, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా శౌర్యతో పాటు కలిసి పనిచేశారు. సో నా యాక్టర్స్కి, నా టెక్నీషియన్స్కి నేను ఓవరాల్గా చెప్పేస్తాను. కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్ సాంగ్స్. ఐ ఆల్వేస్ లవ్ యువర్ సాంగ్స్ అండి. ఎంత బ్యూటిఫుల్గా, అంటే ఆ మీనింగ్ ఎంత పవర్ఫుల్గా మీరు కన్వే చేస్తారు. ఆనంద్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ రైటర్స్ టీమ్, మన రైటర్స్ టీమ్ అందరికీ, కాశీ గారు, సమీర్, భాను, వంశీ, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ థింక్ దట్ ఐఎమ్ దిస్ వెరీ సీరియస్ యాక్టర్ ఆర్ మారింది అన్ ఒపీనియన్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టు మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, టు ఆల్ ద డిపార్ట్మెంట్స్, అండ్ మా వాల్స్ అండ్ ట్రెండ్స్ హర్ష, ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. బాగా లాస్ట్ 1.5 month ఇంతకు మన వీడియో చూస్తుంటే తెలిసింది, అమ్మ చాలా చేసామని అనిపించింది. ముందు ఏంటి చేయట్లేదు చాలా చేయాలనుకున్నాం, కానీ నో, ఐ థింక్ వీ హ్యాడ్ అ లాంగ్ జర్నీ అండ్ కొంచెం మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ టు ఎవ్రీ వన్, సారీ ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. నాకు పర్సనల్గా ఐ ఫీల్ సక్సెస్ అనేది ప్రపంచంలో 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే మొత్తం ఆబ్వియస్ విన్నర్, అంటే అందరూ గెలుస్తారు అనుకుంటారు, అలాగే గెలుస్తారు.
ఇంకోళ్ళు ఎవరంటే అందరూ గెలుస్తారని అనుకోరు, గెలవరేమో అనుకుంటారు, వాళ్ళు గెలుస్తారు. ఈ 2 రకాల సక్సెస్లు మాత్రమే ఉన్నాయి. 2023 నాకు ఆ 2 ఇచ్చింది. అండ్ నాకు అంటే ఒక మొత్తం ఎంటైర్ ఒక స్టేడియం మొత్తం చీర్ చేస్తుంటే గెలవటం ఎలా ఉందో చూశాను. ఒక ఎంటైర్ స్టేడియం అంతా మనకి సైలెంట్గా ఉంటే గెలవటం ఏంటో కూడా చూశాను. సో 2 ఒకే సంవత్సరంలో జరిగింది. అంటే ఇన్ని సిచ్యువేషన్స్ని ఫైట్ చేస్తూ ఇలాంటి పరిస్థితుల చుట్టూ ఉండి ఇలాంటి టైంలో ఒక హాయ్ నాన్న లాంటి ఒక జానర్తో ఒక 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 బ్యూటిఫుల్ ఫిలింతో ఈ రోజుల్లో జనం నమ్మని ఒక జానర్తో ఈ సక్సెస్ ఇట్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. సో 2023 is going to be very, very, very special to me for a long time. And సారీ, ఇంకేమైనా మర్చిపోతున్నానా? గుర్తురట్లేదు సడన్గా. మృణాల గురించి చెప్పేశానండి. సో యా, నా 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 వరకు మాత్రం ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తే ఏంటంటే పొద్దున్న లెగిస్తే బాక్స్ ఆఫీస్ అని, లెక్కలని, స్థాయిలని, స్థానాలని మాట్లాడుతుంటారు అందరూ. నాకు సంబంధించినంత వరకు ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే, నాని సినిమా రిలీజ్ అయిందిరా సినిమాకి వెళ్దామా అన్నారంటే అదే గొప్ప స్థాయి. దాన్ని మించిన స్థాయి ప్రపంచంలో ఇంకోటి లేదని నేను నమ్ముతాను. ఆ స్థాయిని, ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను కష్టపడుతూనే ఉంటాను. తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా హాయ్ నాన్నని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, ఇంత మీ మనసుకు దగ్గరగా ఓన్ చేసుకొని మీ మనసులో పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టీం అందరం కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీ తెలుగు ప్రేక్షకుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు మై ఎంటైర్ టీమ్. దిస్ ఈజ్ స్పెషల్. ఐ థింక్ ఫైనలీ వీ కెన్ ఈ రోజు తర్వాత ఐ విల్ మిస్ మై కేరా, I will miss Yashna, I will miss my team, I will miss Shaurya, I will miss Anusar, I will miss Hesham, I will miss this whole team. But one thing I know for sure that we will not miss is the love for Hi Nana. This will keep coming, and this is, I know Hi Nana is a gift, it will keep giving, and ee love ekkada agadu, adi matram mem miss aye chance ledu. So thank you so much guys, once again I love you all. Thank you so much. Thank you. Sound check, yeah. So Nani Gari staff, yeah. సారీ, చాలాసార్లు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళని మర్చిపోతాం. సో ప్రమోషన్స్లో నాతో పాటు ఉండి ఆల్మోస్ట్ నాకంటే ఎక్కువ కష్టపడిన వంశీ, శేఖర్ వీళ్ళిద్దరు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు లేకపోతే అసలు ఆ పుష్ దొరికి ఉండేది కాదు. ప్రతి విషయంలో కూడా ముందుండి థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు అయితే మాలేసుకొని అక్కడ నన్ను క్రౌడ్స్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆయనకి చెప్పులు కూడా లేవు, చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినట్టున్నాయి. కానీ క్రౌడ్ని కూడా పుష్ చేస్తూ కడప వెళ్ళినప్పుడు కానీ అన్ని చోట్ల సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం ఇంకెక్కువ చెప్పలేం లేదా ఈ రిలేషన్షిప్ అలా. So our director Avinash Kola Gari team, Nagesh Garu. So thank you Nani Garu, thank you so much. So రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, 10 మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.